ఇండియాస్ బిగ్గెస్ట్ షోలో దేవరా టీమ్. ఇండియాలోనే కొన్ని షోస్ ఉన్నాయి చాలా చాలా పెద్దవి. మన తెలుగు నుంచి కానీ, మన హిందీ నుంచి కానీ, మలయాళం, కన్నడ ఇలా ప్రతి ఎవరికి వాళ్ళకి లాంగ్వేజ్లో చాలా పెద్ద షోస్ నడుస్తూ ఉంటాయి. మన తెలుగులో బిగ్ బాస్ ఎలాగైతే మన అన్స్టాపబుల్ ఇలాంటి కొన్ని షోస్ ఉన్నాయో, హిందీ ఆడియన్స్కి కూడా కొన్ని షోస్ ఉన్నాయన్నమాట. అందులో మన తెలుగు వాళ్ళు కూడా అవి షోస్ చాలా పరిచయమైనవి ఉన్నాయి. అందులో ఒకటిగా చెప్పుకునేది కపిల్ శర్మ షో అనమాట. దీంట్లోకి ప్రతి సెలబ్రిటీ కూడా ఒక్కసారైనా వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. సో కపిల్ శర్మ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా నార్త్ ఇండియా మొత్తం ప్రమోట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ షో అనేది చాలా బాగా వెళ్తుంది. అది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో దాన్ని ఆ సీజన్ 2 అనేది కొత్తగా ప్రోమో ఒకటి వచ్చింది. సో ఆ ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇలా ఇంకా కొంతమంది సెలబ్రిటీలతో ఆ ప్రోమో అయితే కట్ చేశారు. సో కపిల్ శర్మ షోకి వెళ్ళాలని ప్రతి స్టార్ కూడా అనుకుంటారు. అంతకుముందు బాహుబలి కానీ, దాని తర్వాత వచ్చిన RRR కానీ ప్రతిదీ కూడా నార్త్లో వాళ్ళ ఇంటర్వ్యూలు చేసుకుని ఆ కపిల్ శర్మ షో ద్వారా కొంత ఇమేజ్ పొందారని చెప్పొచ్చు. సో నార్త్లో మార్కెట్ కావాలంటే ప్రమోషన్ అనేది చాలా అవసరము. సో ఆల్రెడీ ఒక స్టార్ అయ్యాం కదా, మళ్ళీ ప్రమోషన్ లేకపోతే మన సినిమా చూసేస్తారనుకుంటే కనుక చాలా పొరపాటే అది. సో మరి ఈసారి కూడా ఎన్టీఆర్ గారు ఆల్రెడీ గ్రౌండ్ అంతా సెట్ చేసుకుని దిగారు దేవరాకి. సో మరి కపిల్ శర్మ షో వస్తుందని ఆయనకు ముందుగా తెలిసిందో ఏమో కానీ ఆల్రెడీ ముంబై ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కపిల్ శర్మలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆయన ఒక్కడే కాకుండా సైఫ్ అలీ ఖాన్ గారిని, జాన్వీ కపూర్ గారిని కూడా తీసుకెళ్లారు. సో దాని తాలూకు ఒక ప్రోమో అయితే వచ్చింది. ఆ ఈవెంట్ ప్రతి సాటర్డే అయితే అది టెలికాస్ట్ అవుతుందన్నమాట. సో మరి ఎన్టీఆర్ గారి ఈవెంట్ ఆయన పార్టిసిపేట్ చేసింది షో ఎప్పుడు వస్తుంది, ఈ సాటర్డే వస్తుందా లేదంటే రిలీజ్ బిఫోర్ వచ్చే సాటర్డే వస్తుందా అనేది చెప్పి అక్కడ చూడాలి. ఒకవేళ రిలీజ్ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వచ్చినా కూడా అప్పుడు కూడా వీకెండ్ ఉంది కాబట్టి సో దానికి ఇంకా ప్రమోషన్ ఒక ఎత్తుకు పెంచొచ్చని చెప్పొచ్చు. మరి దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలియదు. ఈ ప్రోమోలో అయితే మనం క్రికెట్ ప్లేయర్స్ని అలాగే ఇంకా సెలబ్రిటీస్ని చూసాము. రోహిత్ శర్మ గారు కానీ, ఇంకా మన సైఫ్ అలీ ఖాన్ గారు కానీ, ఇంకా వేరే అదర్ యాక్టర్స్ కానీ వీళ్ళందరినీ చూసాం అనమాట. సో మరి ఇందులో ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అదిరిపోయిందని చెప్పాలి. ఆయన ఎంట్రీ ఒక గ్రాండ్గా ఉంది. ఆ తాలూకా విజువల్స్ అన్నీ మనం నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఒక టీజర్లో చూడొచ్చు. మరి కపిల్ శర్మ షో అనేది ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ షోగా గుర్తింపు పొందిన షో కాబట్టి సో మరి నార్త్లో దేవరాకి ఈ షో ద్వారా ఇంకొంచెం ఇమేజ్ వస్తుంది ఖచ్చితంగా. సో ఎన్టీఆర్ గారు అటు నార్త్ ఆడియన్స్ కూడా మరింత పరిచయం అవుతారు. ఆల్రెడీ RRRతో చేసినప్పటికీ ఆయనకు సోలోగా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మరి దేవరా సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ షో మరి ముందు వేస్తారా తర్వాత వేస్తారా అనేది మనం చూడాలి.